హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాముల్లో పార్ట్ 19. అనూన్యల వెనక నుంచి హత్తుకోగానే దర్చుకుంది ఒక్కసారిగా. ఏం చేయలేక అలానే ఉండిపోయింది. కానీ విక్రమ్ మాత్రం అను నడుముని గట్టిగా చుట్టుకుని తన భుజం మీద తలపెట్టి ఫీవర్ తగ్గిందా అని అను చెవి దగ్గర గుసగుసగా అడుగుతాడు విక్రమ్. అనుకి నోటు మాట రావట్లేదు. కంగారుగా అనిపిస్తూ ఉంటే అలాగే నిలబడి ఉండిపోయింది. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నైట్ అంతా గోల చేసి ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఎలా అని తనని అలానే హత్తుకుంటూ అలానే అనుతో సహా బెడ్ మీద కూర్చుంటాడు విక్రమ్. తన ఒడిలో అను విక్రమ్ బేర్ బాడీని చూసి అది తన వీపుకి తగులుతూ ఉంటే నిలువెల్లా వణికిపోతుంది. ఏం మాట్లాడకుండా ఇక ఎలా సైలెంట్ గా ఉంటే అస్సలు బాగోలేదు. అయినా ఏంటి అప్పుడే లేచావు, ఫీవర్ తగ్గిందా అని తన మెడ వంపుల్లో చేతుల్ని పెట్టి చూస్తాడు విక్రమ్. ఆ స్పర్శకి అను వణికిపోయింది. ఏమయ్యింది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? సర్లే పద, ఫ్రెష్ అవ్వు, టిఫిన్ తిందో అని విక్రమ్ అనగానే చిన్నగా నోరు తెరిచి నన్ను గుడికి తీసుకుని వెళ్తారా అని చిన్నగా అడిగింది అను. విక్రమ్ చిన్న స్మైల్ తో అనుని ఇంకా గట్టిగా చుట్టుకుంటూ గుడికి వెళ్తా అంటున్నావు, ఏం కోరుకుంటావేంటి అని నవ్వుతూ అడుగుతాడు విక్రమ్ అనుని. నీకు నోరుంది కానీ మాటలు రావు కదా అని కొంచెం బేస్ వాయిస్ పెంచి అంటాడు విక్రమ్. సర్లే వెళ్ళు, ఫ్రెష్ అప్ అవ్వు, వెళ్దాం గుడికి అని అనగానే బ్రైట్ స్మైల్ అనులో. ఆ స్మైల్ చూడగానే విక్రమ్ చిన్నగా నవ్వుకుని వెళ్ళు, రెడీ అవ్వు, నాకు కొంచెం వర్క్ ఉంది, హాఫ్-అన్-అవర్ లో వస్తా అని డ్రెస్సింగ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. అను అలానే టవల్ చుట్టుకుని అక్కడ ఉన్న కబోర్డ్ ఓపెన్ చేయగా అక్కడ రకరకాల శారీస్ ఉండడం చూసి అందులో మంచి ప్లెయిన్ స్కై బ్లూ కలర్ సిల్క్ శారీ, దానికి మ్యాచింగ్ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్ళిపోయింది. ఇక రూమ్ లో నుంచి బయటకు వచ్చిన విక్రమ్ నేరుగా లిఫ్ట్ లో అండర్ గ్రౌండ్ బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది ఆ లిఫ్ట్ ఓపెన్ కాగానే ఇక షర్ట్ స్లీవ్స్ మడుస్తూ కోపంగా లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చాడు విక్రమ్ వెళ్తూ ఉంటే అక్కడ అడుగడుగునా ఇక ఒక్కో బలిశాలి ఉన్న సెక్యూరిటీలు తుపాకీ పట్టుకుని విక్రమ్ ని చూసి నమస్తే బాయ్ అని విష్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్ గా అందులోనే ఒక రూమ్ లోకి వెళ్ళగా అక్కడ రక్తపు మడుగులో పడి ఇంచి గ్యాప్ కూడా లేకుండా ఒళ్ళంతా కూడా దెబ్బలతో పడి ఉన్న సూర్య ఉన్నాడు. కొన ఊపిరితో కొట్టుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి తన ఫేస్ దగ్గర తన కాలితో పైకెత్తి ఏంద్రా, ఎలా ఉంది ట్రీట్మెంట్, బాగుందా లేక ఇంకేమైనా తగ్గిందా అని నిప్పులు కురిపించే కళ్ళతో కోపంగా పిడికిలు బిగించి అంటాడు విక్రమ్. కింద పడి ఉన్న సూర్య వెక్కిలిగా నవ్వుతూ నువ్వు నన్ను చంపేసినా నా బాస్ నిన్ను అస్సలు వదలడు. ఇంకా చెప్పాలి అంటే నేను ప్రతి క్షణం కాపలా కాసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు నిన్ను చంపడానికే చూస్తూనే ఉన్నారు. కానీ నీ తెలివికి, నువ్వు వేసే టెక్నిక్స్ కి నువ్వు కాపాడుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజు నీ చావు గ్యారెంటీ అని వెక్కిలిగా నవ్వుతూ అంటాడు సూర్య. విక్రమ్ సైడ్ స్మైల్ ఇస్తూ ఎవర్రా నీ బాస్? ఆ రాతోడేగా. అయినా నన్ను చంపే ధైర్యం ఉందా వాడికి? వాడి బిజినెస్ లన్నీ కొలాప్స్ చేశా, నా మీద పగబెట్టాడు. అందుకు ఢిల్లీలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ కొనేసి నన్ను చంపాలని చూస్తున్నాడు. అది జన్మకి జరగదు. ఇంకా చెప్పాలి అంటే ఈ జన్మలో నన్ను చంపే మగాడే పుట్టలేదు అని బేస్ వాయిస్ లో గంభీరంగా చెప్పి అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ కి వీడిని చంపొద్దు, రోజు నరకం చూడాలి, ఫుడ్ పెట్టండి, ట్రీట్మెంట్ ఇప్పించండి, కానీ నరకం చూడాలి వీడు అని సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తన రూమ్ కి వెళ్ళిపోతాడు విక్రమ్. అను మంచిగా తలస్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి శారీ కట్టుకుంటూ ఉంది. చీర కట్టుకుని మిర్రర్ ముందు నిలబడి అక్కడ ఉన్న సింధూరం తన నుదుటికి పెట్టుకుని తన కురుల నుండి నీటి చుక్కలు పడుతూ ఉండడంతో బాల్కనీ కనిపిస్తే అక్కడికి వెళ్లి సూర్య కిరణాలు పడుతూ ఉండడంతో తలకి చుట్టిన టవల్ తీసి ఆ జుట్టుని ఉప్పుతుంది అను. తన నడుము వరకు ఉన్న ఆ నల్లటి కురులు టవల్తో రబ్ చేసుకుంటూ ఉంది. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు మన విక్రమ్. లోపలకు చూపులతోనే రూమ్ మొత్తం స్కాన్ చేయగా బాల్కనీ డోర్ ఓపెన్ ఉండడంతో ఇక తను కూడా టవల్ చుట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు విక్రమ్. అక్కడ అనుని చూసి స్టన్ అయిపోయాడు. అను స్కై బ్లూ కలర్ శారీలో తన ఒంటికి చక్కగా అచ్చుదిద్దినట్టు కట్టుగా కట్టుకోవడంతో తను ఇంకా అందంగా కనిపిస్తుంది. సైడ్కి తిరిగి తన జుట్టును టవల్తో తుడుచుకోవటం వలన
తన సైడ్కి ఉన్న చీర చెదిరి తన నడుం కనిపిస్తుంది. బ్యాగ్ మొత్తం కూడా చాలా అందంగా ఉంది. విక్రమ్లో కోరికల సునామీ పెంచుతుంది. సూర్యకిరణాల నుంచి వచ్చే కాంతికి అను స్కిన్ ఇంకా మెరిసిపోతూ ఉంటే పాపను అలా చూస్తూ ఉండిపోతున్నాడు. ఇక ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని తన నోటి నుంచి గాలి వదిలి అను వెనుకే నిలబడి అలానే చూస్తూ ఉన్నాడు. అనుకి తనని ఎవరో చూస్తున్నారు అని అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరగ్గా జుట్టు అంతా కూడా ఒక్కసారిగా విక్రమ్ ఫేస్ పై పరుచుకోగా ఆ కురుల నుంచి వచ్చే స్మెల్ కి నరాలు ఒక్కసారిగా జిమ్మన్నాయి. సడన్ గా తన ముందు ఏదో పెద్ద ఆకారం ఉండడంతో వెనక్కి తిరిగిన తనకి ఒక్కసారిగా వెనక్కి పడిపోబోయింది. అంతే విక్రమ్ వెంటనే అలర్ట్ అయ్యి తనని గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. తన మీదకి లాక్కున్నాడు. ఆ సడన్ గా జరిగిన పరిణామానికి అనుకి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. విక్రమ్ భుజాన్ని గట్టిగా చుట్టేసుకుంది. పడిపోతానేమోనన్న భయంతో చిన్నగా కళ్ళు తెరిచి చూడగా తనకి అంత దగ్గరలో ఉన్న విక్రమ్ ని చూసి ఒక్కసారిగా దడుచుకుంది అను. ఇక వదలమని విక్రమ్ ఛాతి మీద చేతిని వేసి వెనక్కి నెడుతుందే గాని మన విక్రమ్ జరిగే పనేనాది. విక్రమ్ అంత దగ్గరగా ఉండేసరికి అను భయపడిపోతుంది. విక్రమ్ కొంచెం బెండ్ అయ్యి అను ఫేస్ దగ్గరగా వచ్చి తన ఫేస్ మీద చిన్నగా హెయిర్ ఫ్లో చేశాడు. అంతే అప్పటి వరకు వణికిపోతున్న అను కొంచెం శాంతించింది. అను చిన్నగా కళ్ళను తెరిచి విక్రమ్ ని సూటిగా చూడలేక కళ్ళను దించి నాకు దేవుడి గది చూపిస్తారా అని వణుకుతున్న గొంతుతో అంటుంది. అను కళ్ళు చిన్నవి చేసి ఎందుకు అని అంటాడు. ఇంకా తన మీద కదుముకుంటూ అది దేవుడికి దీపం పెట్టాలండి అని చిన్నగా వణుకుతున్న గొంతుతో అంటుంది. పాపం విక్రమ్ పట్టుకి తట్టుకోలేక ఓకేలే అని అనుని వదిలి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇక్కడే వెయిట్ చేయని చెప్పి వాష్రూమ్ కి వెళ్తాడు విక్రమ్. ఒక 10 నిమిషాలకి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్అప్ అయ్యి బాల్కనీలోకి వస్తాడు. బాల్కనీలో అను అక్కడ ఉన్న పూల మొక్కలను చూస్తూ చిన్న స్మైల్ ఇస్తుంది. అది చూసిన విక్రమ్ అను స్మైల్ చాలా బాగా నచ్చేస్తుంది. అనుని చిన్నగా పిలుస్తాడు విక్రమ్. ఆ వాయిస్ కి దెబ్బకు జరుచుకుని పైకి లేచి నిలబడింది. ఇక తల దించుకుని ఉంది. పద కిందకి వెళ్దాం అని అనగానే ఇక చిన్నగా నడుస్తూ ఉంటే తన చేతిని పట్టుకుని రూమ్ లోకి తీసుకుని వచ్చి తన కురులకు చిన్న క్లిప్ తో బంధించి బయటికి నడిచాడు అనుతో. రూమ్ బయటికి రాగానే కొంచెం దూరం నడిచిందో లేదో అడుగడుగున తుపాకీలు పట్టుకుని నిలబడి ఉన్న సెక్యూరిటీని చూసి అనుకి ఇంకా భయం ఎక్కువయ్యింది. విక్రమ్ చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. నడుస్తూనే అనుని తన పక్కకు తెచ్చుకుని తనని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కుని నడుస్తూ ఏంటి భయపడుతున్నావా, వాళ్ళు ఏమీ అనరు అని చెప్పాక ఎందుకు భయం అని లిఫ్ట్ లోకి వెళ్తారు ఇద్దరు. ఇప్పుడు లిఫ్ట్ లో ఇద్దరు ఉండేసరికి అనుకి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. అంతలా భయపడిపోతుంది తను. ఎందుకు అంతలా భయపడుతున్నావు, నేనేమీ నేను కొరుక్కు తిననులే, నార్మల్ గా ఉండు అని తన నడుము మీద టచ్ చేయగానే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అను విక్రమ్ నుంచి దూరం జరిగి నిలబడింది. అను తనని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాళ్ళు దిగాల్సిన ఫ్లోర్ రావటంతో అను చేతిని పట్టుకుని బయటికి వస్తాడు. అక్కడ చూసిన అను షాక్ అయ్యి అలాగే నిలబడి చూస్తుంది. అది ఒక పెద్ద మహల్ మాదిరి రిచ్ లుక్ తో ఉన్న ఆ హాల్ ని చూసి కళ్ళు తేలేసింది. తనని చిన్నగా నడిపిస్తూ ఉంటే అక్కడ ప్రతి ఒక్కటి విచిత్రంగా చూస్తుంది. అంత బాగుంది మరి. తన్ని హాల్లోనే ఉన్న దేవుడి గదికి తీసుకుని వెళ్లి బయట నిలబెడతాడు. అను ఒకసారి విక్రమ్ ని చూసి ఏంటి చూస్తున్నావు, వెళ్ళు, దీపం పెట్టాలి అన్నావు కదా వెళ్ళు అని అనగానే తల ఊపుతుంది. అక్కడ దేవుడి గదికి ఒక చిన్న సైజ్ గుడి మాదిరి ఉంది. అది ఆ రూమ్ అంతా కూడా క్లీన్ చేసి చక్కగా దేవుడి ఫోటోలకు కుంకుమద్ది వెనక్కి తిరిగి చూడగా విక్రమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అనునే కన్నార్పకుండా చూస్తున్నాడు. విక్రమ్ ముందుకొచ్చి పువ్వులు కావాలండి అని చిన్నగా అడిగింది. తనను చూస్తూనే రవణమ్మ అని పిలిచాడు బేస్ వాయిస్ లో. వస్తున్నాను బాబు అని ఒక ప్లేట్ లో పువ్వులు తీసుకుని వచ్చింది ఒక ముసలావిడ. ఆవిడ ఆ పువ్వులను అనుకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్కగా పువ్వులను అమర్చి పూజ చేసి హారతి ఇచ్చి దేవుడికి నిష్టగా తన కోరికలను చెప్పుకుని హారతి పల్లెంతో విక్రమ్ దగ్గరకు వస్తుంది. అను హారతి తీసుకోకుండా నాకు ఇవన్నీ నచ్చవను, నేను దేవుణ్ణి నమ్మను, ఈ రూమ్ కూడా
మా మమ్మీ తన ఇష్టంతో కట్టించుకుంది అంతే. మమ్మీ వచ్చినప్పుడే పూజ చేస్తుంది, లేదంటే అలానే ఉంటుంది అని చెప్పి పక్కకు పోతూ ఉంటే విక్రమ్ చేతిని పట్టుకుని ఆపేస్తుంది. ముందుకు అడుగు వేసేవాడు కాస్త అను పట్టుకు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. దించిన తల ఎత్తకుండా హారతి పళ్ళం విక్రమ్ ముందుకు జరిపింది. తన చురుకైన చూపుతో కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. అను తలని కొంచెం పైకెత్తి విక్రమ్ ని చూసి, మీరు హారతి తీసుకోండి అని అంటుంటే నో అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డాడు విక్రమ్. ఇంకను విక్రమ్ కి ముందుకి కొంచెం జరిగి తనని చూడకుండానే హారతి విక్రమ్ ముందు పెట్టి తనే స్వయంగా విక్రమ్ కళ్ళకి అందించింది తన చేతులతో. అను చేసే వాటిని మురిపెంగా చూస్తూ ఉన్నాడు విక్రమ్. విక్రమ్ కళ్ళకి హారతి అద్ది నుదుటి నా బొట్టు పెడుతూ ఉంటే వెనక్కి జరుగుతాడు విక్రమ్. అలా జరగగానే తన పెద్ద పెద్ద కళ్ళను పైకెత్తి విక్రమ్ ని చూసింది. అంతే, బాబు అలానే నిలబడి చూస్తూ ఉండగానే ఇక విక్రమ్ నుదుటి మీద కుంకుమ అద్దింది. తనని చిన్న చిరునవ్వుతో చూస్తూ ఆ ప్లేట్ లో ఉన్న కుంకుమ తన వేలికి పెట్టుకుని అను పాపిట్లో పెట్టాడు. అంతే, ఒక్కసారిగా విక్రమ్ ని చూసింది అను. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మొగుడిని, సో అందుకే పెట్టాను అని తన చేతిలో ఉన్న హారతి ప్లేట్ తీసి అక్కడ పెట్టి రా టిఫిన్ చేద్దామని అనుని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు జీవన్. హ్యాపీగా విజిల్ వేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. హాయ్ బావా, గుడ్ మార్నింగ్ రా అని అనుని చూసి చిన్న స్మైల్ తో అంటాడు జీవన్. అను చిన్న నవ్వుతో గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటుంది. విక్రమ్ ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటే ఏంటి బావా అలా చూస్తున్నావు, ఏమైంది అని అమాయకంగా అంటాడు జీవన్. రే, ముందు నన్ను విక్కీ అని పిలువు, కొత్తగా ఈ బావన్న పదం ఏంటి అని కసిరి. అయినా నీ చెల్లిని నిన్నటి నుంచి మాట్లాడిస్తున్నా, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నువ్వు రాగానే ఇంకా స్మైల్ తో విష్ చేస్తుంది అని కోపంగా అంటూ ప్లేట్ లో ఉన్న క్యారెట్ ముక్కని కసగసా నములుతున్నాడు విక్రమ్. అరే విక్కీ, ఎందుకురా అంత కోపం? అయినా నీకన్నా ముందు చెల్లి నాతోనే కదా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యింది. నీతో కలవడానికి టైం పడుతుందిలే, కానీ టిఫిన్ ఏంటి ఈ రోజు అని అక్కడ ఉన్న డిషెస్ చూస్తూ అంటాడు. ఈ రోజు ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నావు, ఏదో మ్యాటర్ ఉంది చెప్పు అని బేస్ వాయిస్ లో అంటాడు విక్రమ్. జీవానికి తింటున్నవాడల్లా కాస్త పలుమారి వాటర్ తాగి ఏంటి విక్కీ అలా అన్నావు? అయినా ఏముంది, ఏమీ లేదు అని ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోయాడు. అను తినకుండా అలానే కూర్చొని ఉండేసరికి నువ్వేంటి తినకుండా పూజ చేస్తున్నావా, తిను అని బేస్ వాయిస్ లో అరుస్తాడు. అను మీద దెబ్బకు దర్చుకుంది. నువ్వు ఇలా అయితే ఎందుకు తింటావు చెప్పు అని అనుని తన దగ్గరికి లాక్కుని పక్కన చేయిలో కూర్చోబెట్టి దోస ముక్కని తుంచి అని నోటి దగ్గర పెడుతూ ఉంటే అను నోరు తెరవదు. 4 పీకాలా లేక తింటావా అని అరుస్తాడు. అంతే, దెబ్బకు నోరు తెరిచి గప్చుప్గా తింది. ఒక దోశ తిన్నాక ఇంక చాలు అని చిన్నగా చెప్పింది. ఇంకేముంది, తనను వదిలి మిగిలిన టిఫిన్ తను కంప్లీట్ చేసి పక్కనే కూర్చుని ఉన్న అనుని తీసుకుని లిఫ్ట్ లో రూమ్ కి తీసుకుని వెళ్తాడు. రూమ్ లోకి తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి మెడిసిన్స్ ఇచ్చి నువ్వు రెస్ట్ తీసుకో, నాకు చిన్న వర్క్ ఉంది, అండ్ ఈవినింగ్ మా మమ్మీ అండ్ డాడీ వస్తున్నారు నిన్ను చూడడానికి. ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడికే వస్తుంది, పెట్టింది మొత్తం ఫినిష్ చేయి, లేదంటే వేరే పద్ధతిలో తినిపించాల్సి వస్తుంది అని చెప్పి బెడ్ మీద అనుని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి పడుకో అని అంటారు. మెడిసిన్ వలన ఇక ఆ టాబ్లెట్లు ఉండటంతో కూడా మత్తుకి మంచి నిద్రలోకి జారుకుంది అను. తనని అలా చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి నైట్ ని పని చెప్తా అని అనుకుంటూ వర్క్ ఉండడంతో బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్. మరి అను పేరెంట్స్ కూడా విక్రమ్ పేరెంట్స్ కూడా వస్తారుగా, చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.